హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు తయారు చేసేటువంటి వంకాయ మెత్తాళ్ళు మామిడికాయ వేసి కూరండి. అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కానీ ట్రై చేయండి. చూడండి మెత్తాళ్ళండి 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇసుకుపోయేంతసేపు బాగా రుద్దుతూ కడుక్కోవాలి. క్లీన్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కూరకి గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులండి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతు గింజలు వేసాను. కొంచెం చిటపట్లాడాక ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసాను. ఇప్పుడు ఇదంతా కాసేపు బాగా వేపుకోండి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు 2 టమోటాలు చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. పైన ప్లేట్ పెట్టి కొంచెం టమోటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి టమోటాలు మగ్గాయి కదా. 4 వంకాయలు తీసుకొని శుభ్రంగా పుచ్చులు ఏం లేకుండా చూసుకొని కట్ చేసుకొని కూరలో వేసానండి. అలాగే శుభ్రం చేసి పెట్టుకుని మెత్తాలు కానీ వేసుకున్నాను. పచ్చి మామిడికాయ ముక్కలన్నీ సగం పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. బాగా పుల్లగా ఉంది కాబట్టి ఈ కూరకి రుచికి తగినంత కళ్ళు ఉప్పు వేసానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఈ కూరకు రుచికి తగినంత అంటే మీరు తినే కారం బట్టి కారం వేసుకోవచ్చండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పోసుకోండి. మామిడికాయ వేసాం కాబట్టి చిన్న నిమ్మకాయ ఎంత సరిపోతుందండి. ఇవన్నీ బాగా ఉడికేదానికి గ్లాస్లో నీళ్ళు తీసి పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం వేసిన ఉప్పు కారం అన్నీ బాగా ఇలా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. పైన ప్లేట్ పెట్టేసేయండి. ఈ కూర బాగా చిక్కబడి దగ్గర పడద్దు కదా, అప్పుడు వరకు ఉడికించుకోవాలండి. ప్లేట్ తీసి చూద్దాము. చూడండి కూర బాగా దగ్గర పడింది, చిక్కగా అయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గిన్నెతో అంతా బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు అన్నం పెట్టుకొని వేడివేడిగా కూర వేసుకొని తినండి. ఇంకా 2 ముద్దలు తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. మీరు కానీ మెత్తాలు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా మామిడికాయ వంకాయ చేసి చూడండి. మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.